టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో వచ్చిన మూవీ డబుల్ ఇస్మార్ట్. బ్లాక్ బాస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోటీలో రవితేజ, విక్రమ్ మూవీలు ఉన్నప్పటికీ తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది రామ్ పూరి కాంబినేషన్. ఇక రామ్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ చెప్పుకోవచ్చు ఈ సినిమాతో. ఇక రెండో రోజు కూడా ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. డబుల్ ఇస్మార్ట్ మూవీకి టీజర్, ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్తో పాటుగా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఫుల్ లెంత్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం రామ్ కెరీర్లోనే ఊహించని వసూళ్లను రాబట్టింది. ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 15 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి 7 కోట్లు, కర్ణాటక నుంచి 50 లక్షలు, హిందీ నుంచి మరో 60 లక్షలు వసూలు చేసింది. ఇండియాలో 9 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో కూడా దుమ్ము దులిపేసింది. నార్త్ అమెరికా, ఇతర ప్రాంతాలు కలిపి 3 కోట్లు నికరంగా తీసుకువస్తే 6 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక రామ్ కెరీర్లోనే ఇవి అత్యుత్తమ ఓపెనింగ్స్గా చెప్తూ ఉన్నారు అనలిస్టులు. ఒక పక్క మాస్ మహారాజా రవితేజ, మిస్టర్ బచ్చన్ సినిమా, మరో పక్క చియాన్ విక్రమ్ తంగలాన్, ఈ 2 సినిమాలు పోటీలో ఉన్నాయి. దాదాపు 40 నుంచి 50% థియేటర్ ఆక్యుపెన్సీ అయితే తీసుకుంటున్నాయి. దీంతో రామ్ సినిమాకి థియేటర్ల కొరత కూడా కొన్ని చోట్ల కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో కూడా డబుల్ ఇస్మార్ట్ భారీ ఓపెనింగ్స్ని సాధించింది. ముందు లాంగ్ వీకెండ్ ఉండడంతో ఈ సినిమాకి మరింత వసూళ్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. లాంగ్ రన్లో రామ్ మూవీ ఒక కొత్త రేంజ్లో వసూళ్లు సాధిస్తుందని, సత్తా చాటుతుందంటున్నారు అనలిస్టులు. అయితే రెండో రోజు కూడా ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. దాదాపు రెండో రోజు ఈ సినిమాకి 8 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మాస్కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా. నైజాంలో ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. రెండో రోజు 53% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఇక వీకెండ్ శని, ఆదివారాలు 2 రోజులు సెలవు కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని టాలీవుడ్ అనలిస్టులు కూడా భావిస్తూ ఉన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.